అంతం మౌన మహావిజ్ఞానం. మౌనం ద్వారా శూన్యం, శూన్యం ద్వారా సత్యం. అమృత బిందువులు. శూన్యం గురించి నాకు ఏమీ తెలియని ఒక విషయం శూన్యం. సోక్రటీస్. శూన్యమే పరమావధి, సత్యం అనంతం. మనం అనంత చైతన్య జీవులం. ఆ దశకు చేరుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. శూన్యంలోనే సత్యం ఆవిష్కరించబడుతుంది. బుద్ధుడు. ఆత్మ కూడా మిగలని స్థితి శూన్యం. బుద్ధుడు. మౌనం నుండి ధ్యానం, ధ్యానం నుండి శూన్యం, శూన్యం నుండి సత్యం. అంతర్గత నిశ్శబ్దం లేదా ఆలోచన లేని దశ శూన్యం. శూన్యత అనేది శాశ్వతత్వం మరియు బౌద్ధ మతంలోని ప్రాథమిక అంశాలలో ఒకటి. బుద్ధుడు. మనసు శూన్యమైనప్పుడు మనం విశ్వ చైతన్యంతో అనుసంధానం అవుతాము. ప్రతిదీ శూన్యం నుంచే వస్తుంది, తిరిగి శూన్యంలోకే వెళ్తుంది. శూన్యమే ఈ ఉనికికి ఆధారం. సద్గురువు. సాధకుడు. స్వామీజీ. శూన్యము సాధకుడు. స్వామీజీ. శూన్యం కన్నా అన్యమైనది ఏదైనా ఉందా? స్వామీజీ. లేకేమి నాయనా, పరిశూన్యం, మహాపరిశూన్యం, అదే మహాపరిపూర్ణము. శూన్యం అనేది అదృశ్య, అత్యంత మరియు అంతిమ ఉనికి. ఇది పూర్తిగా వ్యక్తీకరించబడని మొత్తం. దీని నుండి సృష్టి ప్రారంభమవుతుంది. శూన్యమైన మనస్సు దివ్య చైతన్యాన్ని కలిగి ఉంటుంది. శూన్యం నుండే సృష్టి ఉద్భవిస్తుంది. శూన్యంలోనే లయమవుతుంది. మౌనంలో పొందిన మహాపరిశూన్యమే మౌనంలో పొందిన మహాపరిశూన్యమే మహాపరిసత్యం. మహాపరి సమాధియే మహాపరి నిర్వాణం. మౌనం వల్లనే శూన్యం, శూన్యం వల్లనే సత్య జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ఇది ధ్యానం వల్లనే సాధ్యం. శూన్యత అనేది అనంతమైన ఉనికి. అన్నింటికీ శూన్యమే గొప్ప ఔషధం. బుద్ధుడు. శూన్యంలో సత్యం తెలుసుకుని విశ్వ చైతన్యంతో కూడిన జ్ఞానంతో జీవించే జన్మమే ధన్యం. మనస్సు ఉన్న చోట ద్వంద్వత్వం వస్తుంది. అద్వైత మనస్సు శూన్య స్థితికే అతీతం. ఏ విషయం తెలియని వాడు అజ్ఞాని. శూన్యం గురించి తెలుసుకున్నవాడు జ్ఞాని. శూన్య స్థితిలో ఉండేవాడు విజ్ఞాని. శూన్య స్థితిని అనుభవించేవాడు సుజ్ఞాని. సుజ్ఞానియే శూన్యతావాదియే బుద్ధుడు. మనస్సు శూన్యమైతే అంతరంగంలో సత్యజ్ఞానం అవగతమవుతుంది. శూన్యత్వం అంటే ఏమీ లేని ఖాళీతనం కాదు, సమస్తము తానే అయి ఉన్న పరిపూర్ణత్వము. రమణ మహర్షి. శబ్దం లేని స్థితి నిశ్శబ్దం. నోటిలోని మాటలు లేని స్థితి మౌనం. మెదడు అంటే మనస్సులో ఆలోచనలు లేని స్థితి శూన్యం. సాధన ప్రయత్నపూర్వకము, శూన్యస్థితి అప్రయత్నపూర్వకము. ఎప్పుడైతే మనస్సు శూన్యమవుతుందో అప్పుడు ఆత్మ ప్రబలమవుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ. ధ్యానం చేయగా చేయగా మనస్సు శూన్యమవుతుంది. బ్రహ్మర్షి పత్రిజీ. సత్యం గురించి. సత్యం అన్నింటినీ కలిగి ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి. దేవుని కంటే సత్యం గొప్పది. మహాత్మా గాంధీ. సత్యం చేదుగా ఉంటుంది. చాణక్యుడు. సత్యం మార్గం లేని క్షేత్రం. జె కృష్ణమూర్తి. సత్యం మార్గం లేని క్షేత్రం. జె కృష్ణమూర్తి. సత్యం స్వతహాగా స్పష్టంగా కనిపిస్తుంది. దాని చుట్టూ ఉన్న అజ్ఞానం యొక్క సాలెపురుగులను మీరు తొలగించిన వెంటనే అది స్పష్టంగా ప్రకాశిస్తుంది. మహాత్మా గాంధీ. మీరు సత్యం తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది. జోసెఫ్ మర్ఫీ. వాదన ద్వారా సత్యం తెలియడం సాధ్యం కాదు. ఇది నిశ్శబ్దం ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది. సత్యమే పరమధర్మం. బుద్ధుడు. సత్యమే విశ్వనియమము. సత్యాన్ని అసత్యంతో జయించలేము. సత్యాన్ని మౌనంలో తెలుసుకుంటున్నాము. సత్యం చావదు, అసత్యం బ్రతకదు. నిసర్గదత్త మహారాజ్. సత్యమే శాశ్వతం. సత్యమే విశ్వనియమం. తద్వారా మహాచైతన్యం. మహాచైతన్య జ్ఞానమే పరమావధి. సత్యం శాశ్వతమైనది. దానిలో మార్పు లేదు. మార్పు ఉన్నది సత్యం కాదు. నిసర్గదత్త. సత్యాన్ని ధ్యానంలో అన్వేషించు. బూజు పట్టిన పుస్తకాలలో కాదు. లాహిరి మహాశయులు. ఓంకారమే సత్యం. ఉన్నది కూడా సత్యమే, లేనిది కూడా సత్యమే. గురునానక్. సత్యం అర్థం కావాలంటే సాధన ఒక్కటే మార్గం, తర్కం కాదు. అత్యున్నత సత్యం నిశ్శబ్దంలో మాత్రమే ఉంటుంది. అనంతమైన పరిమితమైన పదాలలో కాదు.
విజయ్ ఈశ్వర్. సత్యం ఊహించలేనిది, అది మనస్సు పరిధిలో లేనిది, అది ఆత్మ జ్ఞానంతో మాత్రమే తెలుసుకోతగినది. సత్యం తెలుసుకోండి, అది మిమ్మల్ని విడుదల చేస్తుంది. సత్యం కల్పితం కన్నా వింతైనది. సత్యం ఎప్పుడు మంచె మీద ఉంటుంది, అసత్యం ఎప్పుడు అందలం మీద ఉంటుంది. సత్యం చాలా విలువైంది, దాన్ని పొదుపు చేద్దాం. నేను సత్యం చెప్పడానికి జోకింగ్ పద్ధతి అనుసరిస్తాను. ఇది ప్రపంచంలో వింతైన జోకు. సత్యం ఆత్మతో అనుభూతి చెందాల్సిందే కానీ మనస్సుతో ఊహించలేనిది. సత్యం వ్యంగ్యానికి మించినది. సత్యం ఎల్లప్పుడూ దానిలో కొత్తదనం యొక్క మనోహరమైన రుచిని కలిగి ఉంటుంది. సత్యం శాశ్వతమైనది. ప్రకృతికి మరియు మానవ జాతి యొక్క శాశ్వతమైన సంస్థలకు సత్యం ద్వారా మాత్రమే స్థిరమైన ప్రభావాలు తరం నుండి తరానికి విస్తరింపబడతాయి. జేఆర్ లోవెల్. ఏకం సత్యం ఏకమేవ అద్వితీయం సత్యమేవ అద్వితీయం సత్యమేవ జయతే సత్యమేవ శాశ్వతం. సత్యం శరణం గచ్చామి. నేను శరీరం కాదు, ఆత్మను. నేను ఆత్మను కూడా కాదు, మహాచైతన్యం, పరమసత్యం. సత్యాన్ని ఉత్తమమైనదిగా అర్థం చేసుకోవడానికి విశ్వాసం, సత్య జ్ఞానం తెలుపబడదు. బోధిధర్మ. నిశ్శబ్దం మిమ్మల్ని సత్యంలోకి తీసుకువెళ్తుంది. మనం సత్యం వైపు వేలెత్తి చూపలేము. సంపూర్ణ సత్యానికి రుజువు అవసరం లేదు. శాశ్వతమైన చట్టం సత్యం. కాంతి సత్యానికి ప్రతీక. సత్యాన్ని బలవంతంగా మాటల ద్వారా వ్యక్తపరచలేము. సత్యం అనేది డెబిట్ కార్డు. ముందుగా చెల్లించండి, తర్వాత ఖర్చు చేయండి. సత్యం అనేది రాజీ పడలేనిది. సత్యాన్ని మానవాళి కొరకు మార్చలేము. శూన్యమైన మనస్సే దివ్యత్వంతో అనుసంధానమవుతుంది. సత్యం ఎప్పటికీ ఉనికిలో ఉంటుంది. సర్వవ్యాపి, అనంతమైనది, కాలానికి మరియు ప్రదేశానికి అతీతమైనది. సత్యాన్ని మించిన పురాతనమైనది, ఆధునికమైనది మరొకటి లేదు. సత్యం అన్నది ఒక అనుభవం తప్ప నమ్మకం కాదు. గొప్ప సత్యాలు ఆత్మ యొక్క భాగాలు. గొప్ప ఆత్మలు శాశ్వతత్వం యొక్క భాగాలు. జార్ లోవెల్. చెడుకు కారణం వర్ధిల్లుతున్నప్పటికీ సత్యం మాత్రమే బలంగా ఉంది. జేఆర్ లోవెల్. 3 విషయాలు చాలా కాలం దాచబడవు: సూర్యుడు, చంద్రుడు, సత్యం, బుద్ధుడు. సత్యం అధ్యయనం వలన ఎప్పటికీ రాదు, అది ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. మానవాళిని సత్యానికి దగ్గరగా చేర్చాలన్నదే బుద్ధుడి లక్ష్యం. అంతిమ సత్యం ప్రతి విషయం శూన్యమే. బుద్ధుడు. సత్యం కన్నా అన్యమైనది, భిన్నమైనది ఇంకొకటి, వేరొకటి, మరొకటి లేనేలేదు. ఏకం సత్యం. మనస్సుని ఖాళీ చేయండి, అప్పుడు మీరు మనసులో సత్యం నింపక్కర్లేదు, అది సహజంగా జరుగుతుంది. బుద్ధుడు. ప్రేమ కంటే, డబ్బు కంటే, కీర్తి కంటే నాకు సత్యం కావాలి. హెన్రీ డేవిడ్ థొరేయు. సత్యమే మనకున్న అత్యంత విలువైన వస్తువు. మనం పొదుపు చేద్దాం. మార్క్ ట్వైన్. సత్యం శక్తివంతమైనది మరియు విజయం సాధిస్తుంది. మార్క్ ట్వైన్. మనమందరం సత్యాన్ని కలిగి ఉన్నాము, కానీ మనలో చాలామంది దాన్ని పొందలేరు. మార్క్ ట్వైన్. సత్యాన్ని అన్వయించలేము, అది అనుభవమే. సద్గురు. సత్యం సుఖం కోసం కాదు, అది విముక్తి కోసం. సద్గురు. ఆత్మకు ఏది సంతృప్తినిస్తుందో అది సత్యం. వాల్ట్ విట్మన్. సత్యం చాలా అరుదు, దాన్ని చెప్పడం ఆనందదాయకం. ఎమిలీ డికిన్సన్. ఈ సృష్టి అంతటికీ సత్యమే ఆధారం. సృష్టి ఆదిలో ఉన్నది సత్యమే, అంతంలో ఉన్నది సత్యమే. విశ్వాన్ని ఏళ్ళగా నడిపించేది సత్యమే, చైతన్యమే. సత్యమేవ శాశ్వతం సత్యమేవ జయతే. మిలారెపా. టిబెట్ మహాయోగి జెట్సన్ మిలారెపా సత్య సాధకులు. మిలారెపా 1052 సంవత్సరం ఏడి ఆగస్టు 25న టిబెట్లో జన్మించారు. మిలారెపా 11 నెలలు ఒంటరిగా గుహలో మితాహారం తీసుకుంటూ మౌనంగా కఠోర ధ్యాన సాధన చేసి శూన్యాన్ని, సత్యాన్ని తెలుసుకున్నారు. వారు తెలుసుకున్న సత్యజ్ఞానాన్ని ఎంతోమందికి అందించారు. మానవ జీవిత లక్ష్యమేమిటో, సత్యమేమిటో, గమ్యమేమిటో, మానవ జీవిత లక్ష్యమేమిటో, గమ్యమేమిటో, ఆ గమ్యాన్ని చేరడానికి ఎలా సాధన చేయాలో, సాధన సక్రమంగా జరగడానికై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన బోధనలలో మనకు లభిస్తాయి. సామాన్య మానవునిలా జన్మించి ఉత్తమ సాధకునిగా సాధన చేసి గొప్ప మహాత్మునిగా రూపొందిన మిలారెపా గారి బోధనలు శూన్యం యొక్క జ్ఞానాన్ని, సత్య జ్ఞానాన్ని తెలియజేస్తాయి. సత్యం యొక్క స్వభావం శాశ్వతమైనది. అది ప్రకృతికి మించినది, సంస్కారాలకు అతీతం, పుట్టుక మరియు మరణాన్ని మించినది.
ప్రజ్ఞ కోసం సాధనయే ఆఖరి సత్యబోధన. బుద్ధత్వ సాధకులందరికీ ఇది అత్యంత గొప్ప నిధి. శూన్యంలో సర్వ సృష్టి ఉన్నది. శూన్య భావనతో ధ్యానం చేయండి. సత్యం అవగతమవుతుంది. నాలో చైతన్యం ఉంది, నేను చైతన్యంలో ఉన్నాను. నాలో శూన్యం ఉంది, నేను శూన్యంలో ఉన్నాను. నేను భేదం లేని సత్యాన్ని గ్రహించాను. అంతిమ సత్యంలో జ్ఞానం కూడా లేదు. మౌనం. మిలారెప. మౌనం మౌనం మౌనం. శబ్దం ప్రాపంచిక వ్యవహారం, నిశ్శబ్దం ఆధ్యాత్మిక వ్యవహారం. భావనా క్షేత్రంలో మౌనం ఉంటే చేష్టా క్షేత్రంలో హింస ఉండదు, వాక్క్షేత్రంలో హింస ఉండదు. మౌనం నీ దిశా నిర్దేశాన్ని గుర్తిస్తుంది. మౌనం నీ వాక్కును సరిచేస్తుంది. మౌనం నీ మార్గాన్ని సుగమం చేస్తుంది. మౌనం నీ ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తుంది. మౌనం మన మనస్సును శుద్ధి చేస్తుంది. మౌనం ఈ విశ్వానికి నిన్ను పరిచయం చేస్తుంది. మౌనం ప్రతి ప్రశ్నకు మౌనంలోనే సమాధానం లభిస్తుంది. మౌన ధ్యానం ఈ సృష్టిలో ఉన్న సమస్త లోకాలకు నిన్ను తీసుకువెళ్తుంది. మౌనం సమస్త జీవకోటికి నిన్ను పరిచయం చేస్తుంది. మౌనం ఈ సృష్టిలోని మహాత్ములకు, మహర్షులకు నిన్ను పరిచయం చేస్తుంది. మౌనం ఈ సృష్టిలోని ప్రతి ప్రాణికోటికి మౌనంలోని రహస్యం తెలుసు, ఒక్క మానవునికి తప్ప. మౌనం విలువ తెలియక మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలకు గురవుతున్నాడు. మౌనం విలువ తెలిసిన వాడికి ఏ చింత లేదు. మౌనం ఈ సృష్టిని నడిపిస్తుంది. మౌనం నీ ఒక్కరోజు మౌనం నీ నెల రోజుల జీవితాన్ని సరిచేస్తుంది. నీ నెల రోజుల మౌనం నీ సంవత్సర జీవితకాలాన్ని సరిచేస్తుంది. నీ ఒక్క సంవత్సర మౌనం నీ ప్రస్తుత జన్మను సరిచేస్తుంది. నీ ప్రస్తుత జన్మ మౌనం నీ గత 100 జన్మల పాపాలని కడిగేస్తుంది. నీ ఆత్మకు మోక్షాన్ని అందిస్తుంది. నువ్వు నీ ఆత్మను పట్టుకోవాలన్నా, నీ ఆత్మ ఉన్నత లోకాలను చేరాలన్నా నువ్వు విడవలేనిది మౌనం. విడవకూడనిది గొప్ప ఆయుధం ధ్యానం. మిలారెప. లావోర్జు నుండి సేకరించిన ఈ సేకరణ ఇప్పటి వరకు వ్రాసిన లేదా మాట్లాడిన కొన్ని పదాలు మన కాలానికి శతాబ్దాల ముందు వచ్చినట్లు రుజువు చేస్తుంది. లావోర్జు ఒక పురాతన చైనీస్ తత్వవేత్త మరియు చైనీస్ తావోయిజం యొక్క తండ్రి. అతని టావో టీచింగ్ ప్రధాన తావోయిస్టు బోధనలను వివరించే సూక్తుల సమాహారం, సాధారణ జీవితం గడపాలని సూచించే తత్వశాస్త్రం. లావోర్జు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉనికిలో ఉన్నారు మరియు చైనీస్ సంస్కృతిలో కేంద్ర వ్యక్తిగా పరిగణించబడ్డారు. లావోర్జు అంటే వృద్ధ జ్ఞాని అని అర్థం. లావోర్జు సత్యశోధకుడు, సత్యాన్ని కనుగొన్నాడు. గౌతమ బుద్ధుడికి సమకాలికుడు. ఈయన బోధనల ప్రసంగాలు సత్యంతో కూడుకుని ఉంటాయి. అతని జీవితం గురించి చాలా తక్కువగా తెలిసినప్పటికీ లావోర్జు బోధనలు శూన్యం యొక్క జ్ఞానాన్ని మరియు సత్య జ్ఞానాన్ని తెలియజేస్తాయి. సత్యం చెప్పబడదు, చెప్పబడేది సత్యం కాదు. సత్యం చెప్పబడదు, కానీ సత్యం గురించి కొన్ని మాటల ద్వారా చెప్పాలి. శూన్యం కంటే పవిత్రమైనది ఏదీ లేదు. సత్యానికి ఆలోచన అవసరం లేదు, దీనికి అనుభవం కావాలి. శూన్యత శాశ్వతం, అది స్వభావం, ఉనికి. ఇది మానవ నిర్మితం కాదు. శూన్యంలో ఉండటం అంటే అంతరిక్షంలోకి వెళ్ళటమే. అక్కడ మీరు ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. సత్యం అనంతం, శూన్యం అంతిమమైనది. దాన్ని చేరుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గం. మీరు వాదనల ద్వారా సత్యాన్ని కనుగొనలేరు. సత్యమైన పదాలు అందంగా ఉండవు, అందమైన పదాలు సత్యంగా ఉండవు. సత్యం యొక్క పదాలు ఎల్లప్పుడూ విరుద్ధమైనవి. నేను అనేది శూన్యంగా మారినప్పుడు ఎవరికైనా సత్యం తెలుస్తుంది. పూర్తిగా ఖాళీగా మారండి. మనస్సు యొక్క చంచలతను నిశ్శబ్దంగా ఉంచండి. అప్పుడు మాత్రమే మీరు శూన్యత నుండి బయటపడే ప్రతిదాన్ని చూస్తారు. మౌన ధ్యానం చేసిన సాధకుల అనుభవాలు. నా పేరు వెంకటలక్ష్మి. నేను మదనపల్లిలో ఉంటాను. నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా ఆవంచ నాగేశ్వరరావు
మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. 2022 కడతాల్ ధ్యాన మహాచక్రంలో అఖండ మౌన ధ్యానంలో 3 రోజులు పాల్గొనడం జరిగింది. మొదటి రోజు నా శరీరం తల అంతా తిరిగిపోయింది. నేను అలానే కూర్చున్నాను. తర్వాత శూన్యస్థితికి వెళ్ళిపోయాను. మాట్లాడితే శక్తి లేదు. మౌనంలోనే చాలా శక్తి ఉందని తెలుసుకున్నాను. మౌన ధ్యానంలో సాత్విక ఆహారం చాలా బాగుంది. ఇలా సాత్విక ఆహారం తీసుకోవడం వలన ధ్యానం బాగా కుదిరింది. నిద్ర అనేది లేకుండా 3 రోజులు సాధన చేయడం జరిగింది. 3వ రోజు నాకు నాగేశ్వరరావు సార్ బుద్ధుడిలా, పత్రిజీ సారు సాయిబాబాలా కనిపించారు. తర్వాత మహావతార్ బాబాజీ దర్శనమిచ్చారు. ఆ ఎనర్జీస్లో ఉండిపోయాను. ఈ మౌన ధ్యానం 41 రోజులు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇలాంటి అనుభవం పొందటం చాలా ఆనందంగా అనిపించింది. మౌన ధ్యానాన్ని పరిచయం చేసిన ఆవంచ నాగేశ్వరరావు సార్కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ముస్కాన్ వైష్ణవ్, మధ్యప్రదేశ్. నేను 2022 కడతాల్ ధ్యాన మహాచక్రంలో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనడం జరిగింది. కూర్చున్న కాసేపు ఆలోచనలు వచ్చాయి. తరువాత ఆలోచనలు తగ్గిపోయి శరీరంలో చాలా మార్పులు జరిగాయి. నా ఆలోచనలలో మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎవరి పట్ల కక్షతో ఉన్నానో, క్షమించలేకపోయానో వారిని క్షమించగలిగాను. తర్వాత కాసేపటికి గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ఎక్కువ శక్తిని అనుభూతి చెందాను. నా అనాహతంలో మార్పు జరిగినట్లు అనిపించింది. అనాహత చక్రం అంటే హృదయంలో మార్పు జరిగినట్లు అనిపించింది. ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వైబ్రేషన్స్ అనుభూతి చెందాను. మౌన ధ్యానంలో సాత్విక ఆహారం ద్వారా సాధన ఎక్కువగా జరిగి నిద్ర లేని స్థితిని పొందడం సాధ్యమని తెలుసుకున్నాను. ఎక్కడ మౌన ధ్యానం జరిగినా ఎక్కువ రోజులు పాల్గొంటే బాగుంటుంది అనిపించింది. మౌన ధ్యానాన్ని పరిచయం చేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆవంచ నాగేశ్వరరావు సార్కి నా ఆత్మ ప్రణామములు. నా పేరు మాలతి సురేష్, విశాఖపట్నం. నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. 2022 కడతాల్ ధ్యాన మహాచక్రంలో అఖండ మౌన ధ్యానంలో పాల్గొనడం జరిగింది. ధ్యానంలో కూర్చున్న వెంటనే అద్భుతమైన శక్తిని అనుభవించాను. ఒక కాంతి చుట్టూ తిరగడం గమనించాను. తర్వాత శూన్యస్థితిలోకి వెళ్ళిపోయాను. తల అంతా తిమ్మిరిలా అయిపోయింది. తల అంతా లాగినట్లు అనిపించింది. కాసేపటికి వెన్నులో వణికినట్లు అయ్యి చాలా శక్తిని అనుభూతి చెందాను. సాత్విక ఆహారం మౌన ధ్యానానికి సాధన ఎక్కువగా జరగడానికి ఉపయోగపడుతుందని అర్థమైంది. మౌన ధ్యానాన్ని పరిచయం చేసి నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్కి నా ఆత్మ ప్రణామములు. నా పేరు భీమమ్మ, షాద్ నగర్లో ఉంటాను. నేను ధ్యానానికి రావడం ఇదే మొదటిసారి. నేను 2022 కడతాల్ పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావడం కూడా ఇదే మొదటిసారి. నాకు ధ్యానం చేయడం తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు అఖండ మౌన ధ్యానం కార్యక్రమంలో పాల్గొన్నాను. మౌన ధ్యానంలో 7 రోజులు ధ్యానం చేశాను. నాకు ఇంట్లో ఉండే సమస్యల వలన ఎక్కువగా ఆలోచిస్తూ బాధలో ఉన్నాను. ఇక్కడ ధ్యానం చేయడం వలన మొదట ఆలోచనలు లేవు. ఇక్కడ ఇచ్చే సాత్విక ఆహారం వలన ఎక్కువ సమయం ధ్యానం చేసుకోగలిగాను. నిద్ర అనేది తగ్గిపోయింది. నాకు ఎక్కువగా నిద్ర వచ్చింది. నాకు ఎక్కువగా శక్తి వచ్చింది. నేను ఎక్కడ ఉన్నానో తెలియలేదు. నేను మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిదని తెలుసుకున్నాను. దుఃఖంలో ఉన్న నేను ఆ దుఃఖం నుండి విడుదల అయ్యాను. ఈ మౌన ధ్యానంలో నేను ఆనందాన్ని పొందాను. ఈ మౌన ధ్యానాన్ని పరిచయం చేసి నా అనుభవాలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్కి నా ఆత్మ ప్రణామములు. నా పేరు ఆమోల్. నేను ఆదిలాబాద్లో నివసిస్తున్నాను. నేను 3 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా మౌన ధ్యానం తెలుసుకున్నాను. గత సంవత్సరం ధ్యాన మహాచక్రంలో నాగేశ్వరరావు సార్ మౌన ధ్యానం క్లాసులో పాల్గొనే అవకాశం వచ్చింది. మౌనం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాను. మనస్సును శూన్యం చేసుకోవటం అనుభూతి చెందాను. మౌన సాధన ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలుగుతాము అని గ్రహించాను. మౌన సాధన ద్వారా వర్తమానంలో ఉండటం, దివ్య జ్ఞాన ప్రకాశానికి మౌనమే మార్గమని, మౌనం ద్వారానే శూన్యస్థితికి చేరుకుంటామని, ప్రతి క్షణము ఎరుకతో ఉండగలనని తెలుసుకున్నాను. నిత్య జీవితంలో, ఉద్యోగ నిర్వహణలో, ఆధ్యాత్మిక ఎదుగుదలలో మౌనశక్తి ఎంతగానో ఉపయోగపడుతున్నది. నాకు ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మౌనాన్ని అందించిన మరియు మా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను.
నా పేరు సుశీల. బెంగుళూరులో ఉంటాను. 2022లో ధ్యాన మహాచక్రంలో అఖండ ధ్యాన మౌన ధ్యానంలో పాల్గొన్నాను. మౌన ధ్యానం ఇదే మొదటిసారి. ధ్యానం తక్కువ అనుకూలం. ధ్యానంలో కూర్చోవడానికి చాలా అనుకూలంగా ఉంది. 24 గంటలు మౌన ధ్యానం చేశాను. తక్కువ సమయంలోనే ఆలోచనారహిత స్థితి పొందాను. ఏమాత్రము అలసట లేదు. సాత్విక ఆహారం తీసుకోవటం వలన మౌన ధ్యానంలో 24 గంటలు ఎరుకుతో ఉండటం గమనించాను. నిద్ర అనేది లేదు. మౌనంలో ఆనందాన్ని అనుభవించాను. మొదటిసారి 24 గంటల ధ్యానంలో ఉన్నాను అంటే ఆశ్చర్యం కలిగింది. మౌన సాధన ఎక్కువగా చేయాలి అని అనిపించింది. తృప్తిగా ఉంది. అందరూ మౌన ధ్యానం ద్వారా ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మౌనాన్ని అందించిన మరియు మా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాజ్యలక్ష్మి. మాది వైజాగ్. 2006లో ధ్యాన పరిచయం. 2014లో నాగేశ్వరరావు మాస్టర్ ద్వారా మౌన ధ్యాన పరిచయం జరిగింది. అప్పటి నుండి ఎక్కువ మౌన ధ్యాన కార్యక్రమాలు పాల్గొంటున్నాను. మౌన ఆశ్రమం వేల్పూరులో, తణుకులో, వైజాగ్ జ్యోతిర్మయి బాబా ఆశ్రమంలో, కడతాలో, ధ్యాన మహాచక్రంలో ఇలా ఎన్నో మౌన ధ్యానం చేయడం జరిగింది. మౌన ధ్యానంలో ఎక్కువ సమయం సాధన చేశాను. మనలో ఉన్న సరికాని ఆలోచనలు పోతాయి. మౌనంలో స్థిరంగా వర్తమానంలో ఉంటాము. మనస్సు నిలకడగా ఉంటుంది. ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. మాట మీద ఎరుక, మాట మీద ధ్యాస పెరుగుతుంది. ప్రతి క్షణం ఎరుకతో ఉంటాము. మౌనంలో శూన్యస్థితికి వెళ్తాము. సామూహికంగా మరియు గురువుల సాంగత్యంలో సాధనలో ఎక్కువ శక్తిని పొందుతాము. మనలో ఉండే గుణాలను ఈర్ష్య, అసూయ, అహంకారం అనేవి జయించగలము. కరుణ పెరుగుతుంది. ఇతరులను నిందించటం, ఇతరుల విషయాలలో తీర్పులు చెప్పటం అనే వాటిని వదులుకున్నాను. సాత్విక ఆహారం తీసుకోవడం వలన నిద్రను జయించాను. ఎరుకతో ఉండటం జరిగింది. ఈ నా అనుభవాలను పంచుకునే అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్కి నా ఆత్మ ప్రణామములు. నా పేరు ముహూర్త. నేను 2022 జనవరిలో ధ్యానానికి వచ్చాను. 2022 ఫిబ్రవరిలో నాగేశ్వరరావు సార్ కొటాల జేతవనంలో నిర్వహిస్తున్న మౌన ధ్యానంకి మొదటిసారిగా పాల్గొన్నాను. సార్ని మొదటిసారి కలవగానే ఒక ఆనంద అనుభూతి ముందు ఎప్పుడూ కలగని విధంగా అనిపించింది. అప్పటి నుండి నేను తరచూ మౌన ధ్యాన కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతోంది. మౌన ధ్యానం వలన మొదట మనసుకు శాంతి, జీవితంలో ప్రశాంతత వచ్చింది. చేసే పనులలో క్లారిటీ వచ్చింది. ఆత్మానందం అంటే ఏమిటో తెలిసింది. మౌనంలో నన్ను నేను గమనించడం అలవాటు అయ్యింది. నా మీద నాకు ఒక అవగాహన వచ్చింది. మౌనంలో నాలో ఉన్న సరికాని ఆలోచనలు, భావాలు తగ్గుతూ వచ్చాయి. అప్పటి వరకు ఉన్న బాధ, దుఃఖం తగ్గాయి. నాలో ఉన్న ఎన్నో అనవసర భయాలు, నమ్మకాలు, భ్రమలు తగ్గాయి. వర్తమానంలో ఉండటం అలవాటు అవుతూ ఉన్నందువలన చాలా ఆనందంగా ఉంది. ఎంతటి సత్యజ్ఞానాన్ని అందిస్తూ మా భ్రమలను తొలగించి అసలైన ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్న నా అనుభవాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన మహాయోగి సైంటిస్ట్ నాగేశ్వరరావు మాస్టర్ గారి పాదాలకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ. మాది పోరంకి, విజయవాడ. నేను ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. 2019లో ధ్యానంలోకి వచ్చాను. 2021లో నాగేశ్వరరావు సార్ని కలిశాను. సార్ ద్వారా మౌన ధ్యానం గురించి తెలుసుకున్నాను. మౌన ధ్యానంలో సాధన ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువ శక్తి వస్తుంది. మాటల ద్వారా ఎంతో శక్తి వృధా అవుతుందని తెలుసుకున్నాను. ఆచరణలో ఉంటాము. మౌనంలో క్లారిటీ పెరిగింది. పరనింద పోయింది. అవగాహన పెరిగింది. ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఒత్తిడి తగ్గింది. నా ఉద్యోగ నిర్వహణలో నైపుణ్యం పెరిగింది. మౌనంలో మిత్రత్వం పెరిగింది. నా దృష్టికోణం మార్చుకున్నాను. అప్పటి నుండి ప్రకృతి సహకరిస్తోంది అని గమనించాను. ప్రకృతితో మమేకం అవుతున్నాను. మౌనంలో ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మౌనం అభ్యాసం చేసే కొద్దీ సమస్యలే లేవు అనే స్థితి వచ్చింది. మౌనంలో నా హృదయం వికసించింది. ప్రేమతత్వం పెరిగింది. ఆశించకుండా ఇవ్వడంలో ఆనందాన్ని తెలుసుకున్నాను. పత్రిజీ సార్ సమయమే సాధన అన్నారు. మౌనాన్ని, ధ్యానాన్ని సమయం ఉన్నప్పుడల్లా సాధన చేస్తూ నాగేశ్వరరావు సార్ చెప్పినట్లు ఆచరణ చేస్తూ ఉంటేనే ఎవరికి వారు స్వయంగా తెలుసుకోగలుగుతారు. ఇటువంటి గురువు ద్వారా నేను జ్ఞానాన్ని తెలుసుకోగలగటం నేను గత జన్మల సాధనే కారణం. ఎంతటి సత్య జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ మనందరి మధ్యలో సాధారణ వ్యక్తుల మిత్రత్వంగా ఉంటూ నాకు అవకాశం ఇచ్చిన నాగేశ్వరరావు సార్కి నా ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటున్నాను.